దేని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ ఉన్నందరూ ఒకసారి చూడండి నా వైపు. గలతీయులకు వ్రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. గలతీయులకు వ్రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మైక్లో చదివినకు సహాయం చేయండి ఎవరన్నా. అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాను. చాలు చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంతో మాత్రమే కాదు, ఈ దినమందు దేవుడు అంచె దినములో ఉన్న మరి సంఘమును కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ అంటే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. నిజమే. అసలు అతిశయము అంటే ఏంటి? అతిశయము అంటే మనకు గొప్పగా చెప్పుకునే స్వభావం. అంటే మనకున్న దానిని బట్టి, మనకు ఏదైతే కలిగి ఉన్నామో, ఒకవేళ మనకున్న బిడ్డలను బట్టి కానీ, ఒకవేళ మనకున్న భూములను బట్టి కానీ, మనకున్న విలువైన వస్తువులను బట్టి మనలో తెలియకోకుండా ఏముంటుందంటే ఒకలాంటి అతిశయం ఉంటుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దినవృత్తాంతాల్లో 21వ అధ్యాయంలో దావీదు అతిశయిస్తాడు. దేన్ని బట్టి అతిశయిస్తాడు? మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయంలో చూడండి ఒకసారి. మొదటి వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది. అక్కడ మొదటి దినవృత్తాంతాలు చూడండి ఒకసారి, 21వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాని వరకు ఉండు ఇశ్రాయేలులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై నా యుద్ధకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? ఇది జరిగిన ఎడల ఇశ్రాయేలులకు శిక్ష కలుగును అని మనవి చేసెను. ఇశ్రాయేలుకు శిక్ష కలుగును అని మనవి చేసెను. సామాన్యంగా మనకున్న సైన్యాన్ని బట్టి కానీ, మనకున్న దాన్ని బట్టి కానీ అది లెక్కే వేస్తాం. ఇప్పుడు మొన్న మనకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయి కదా, ఆగస్టు 15కి. భారతదేశంలో మనం ఏదైతే ఆయుధ సంపత్తి మనం కలిగి ఉన్నామో, మనము ఏదైతే ఒక్కొక్క రెజిమెంట్కు ఎలా ఉంటుందో, మన భారతదేశము సైన్యమును గురించి కానీ, మన భారతదేశం యొక్క ఆయుధ వ్యవస్థ, క్షిపణి వ్యవస్థ కానీ, విమాన సంబంధించిన కానీ ఆ పెరేడ్లో ఏం చేస్తారంటే ప్రదర్శిస్తారు. ఆ ప్రదర్శన ఏమనుకోవాలి అంటే, మా దేశం గురించి గొప్పలు చెప్పుకుంటాం అనేదా? అంటే మేము విడుదల పొందినాక, బానిసత్వం నుంచి విడుదల పొందినాక మేము మేము అభివృద్ధి చెందాము అని ఒక పెరేడ్ లాగా జరుగుతూ ఉంటుంది స్వాతంత్ర దినోత్సవం రోజున. అలాగే అది మన భారతదేశం యొక్క మరి గొప్పతనం అనుకోవచ్చు. దాన్ని మనము గర్వంగా భావించవసరం. కానీ కొన్నిసార్లు మనకు తెలియకోకుండా ఎలా ఉంటుందంటే, మనలో ఒకలాంటి అతిశయం ఉంటుంది. అంటే గర్వంగా మాట్లాడటం, అహంకారంగా మాట్లాడటం. నిజమే. అందుకని కొన్నిసార్లు మన సొలొమోను భక్తుడు చెప్తూ ఉంటాడు, ఒకని ఎదుటంట సరైనదిగా కనబడద్దంట కానీ తుదకది మరణానికి దారితీస్తుంది అంటాడు. ఇక్కడ దావీదు జీవితంలో కూడా జరిగింది అదే. తన ఎదుట సరైనదిగా అనుకుంటున్నాడు. నా యొక్క సైన్యము దాను మొదలుకొని బెయేర్షెబా వరకు నా యొక్క సైన్యం యొక్క గొప్పతనాన్ని గురించి, దాని గురించి ఆయన గొప్పగా ఫీల్ అవుతున్నాడు. అందుకనే యోవాబు అంటున్నాడు, అయ్యా ఇది మనకు మంచిది కాదు, ఈ యొక్క సైన్యమైనా ఎవరైనా నీ దాసులు కదా, దానివల్ల మనకు నష్టం జరుగుద్దని మనవి చేశాడు. అంతకన్నా ఏం చేయగలుగుతాడా? మనవి చేయటం తప్ప అలా చెయ్యొద్దు అని చెప్పగలుగుతాడా రాజుగారికి? చూడండి, ఎందుకంటే ఎవరైతే కొన్నిసార్లు మనకు తెలియకోకుండానే మన హృదయంలో అతిశయం అనేది ఉంటుందో దాన్ని బట్టి నష్టం అనేది కలుగుద్దని దేవుని లేఖనాల ద్వారా మనం కూడా తెలుసుకోవాలి. నిజమే. అందుకంటే మనం దేన్ని బట్టి అతిశయించాలి అంటే, ఇర్మియా ఒక మాట చెప్పాడు
చూద్దాం ఆ మాట కూడా మీకు 9వ అధ్యాయం ఇర్మియా 23, 24 వచనాలు ఒకసారి చదువు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, అతిశయింపొద్దు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, ఆ, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు, భూమి మీదంట కృప కృప చూపుచు, నీతి న్యాయములు జరిగించుచున్న, నీతి న్యాయములను జరిగించుచున్నా, యెహోవాను నేనే అని గ్రహించి, యెహోవాను నేనే గ్రహించి, నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టియే అతిశయించాలి. అవునండి. అంటే ఒక మనిషికి ఉన్న జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించదు. ఈ రోజున కొన్నిసార్లు పనితనాన్ని బట్టి కొంతమంది అతిశయిస్తారు. అలాగే కొన్నిసార్లు వారికున్న మరి ధనాన్ని బట్టి కానీ, వారికున్న విలువైన సంపదను బట్టి కానీ మనుషులు తెలియకోకుండా అతిశయిస్తారు. అది కొన్నిసార్లు మనుషుల్లో తెలియకోకుండానే బయటపడుతుంది. ఒక రోజున హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, మొత్తానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అవన్నీ మనకు తెలుసు. నీకు మరణకరమైన రోగం ఉంది కాబట్టి నువ్వు నీళ్లు సిద్ధపరచుకోమని హిజ్కియాతో చెప్తే, హిజ్కియా కూడా దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేశాడు. తను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మళ్ళీ ఏం చేశాడు, దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఇంకొకటి ఆశ్చర్యం ఏంటంటే 3 దినాల్లో నువ్వు దేవాలయానికి ఎక్కి వెళతావు అని ఒక మాట చెప్పాడు. అంటే మరణకరమైన రోగం వచ్చిన వ్యక్తి 3 దినాల్లో ఏమవుతాడు, నువ్వు గుర్రం మీద వెళ్తావు, మళ్ళా నడిచి మందిరానికి వెళతావు, ఎక్కి వెళతావు దేవాలయానికి అన్నాడు. ఆశ్చర్యం వేసింది నాకు. చూడండి, ఇలాంటి గొప్ప అద్భుతము దేవుడు జరిగించాడు. అది కొన్నిసార్లు ఆయనకే అనుమానం వచ్చింది, ఇది ఎలాగో తగ్గుద్దు ఎలాగని తన సూచన కూడా అడిగితే, ఆ కాలంలో ఎండ గడియారముగా ఆహాబు ఎండ గడియారాన్ని బట్టి సూర్యుడు సామాన్యంగా ముందుకు వెళతాడు, కానీ సూర్యుడు ఎప్పుడు వెనక్కి వెళ్ళడు. కానీ దేవుడు తన సూచన బలపరచడానికి ఏం చేశాడంటే, ఆ సూర్యుడు ముందుకు వెళ్ళిన 10 మెట్లు ముందుకు వెళ్ళిన సూర్యుడు మళ్ళా వెనక్కి వచ్చాడు. దాన్ని బట్టి తను కూడా నమ్ముతాడు, నిజమే నేను బాగుపడతానన్న నిశ్చయిత నాకు వచ్చిందన్న విశ్వాసంతో తను కూడా విశ్వసిస్తాడు. అలాగే దేవుని కృపను బట్టి 3వ దినం దేవుని మందిరానికి వెళతాడు. పరిపూర్ణమైన స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే దేవుడు తనకిచ్చిన స్వస్థతను బట్టి బబులోను నుండి కూడా మరి అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నీ ఇలాంటి మరణకరమైన రోగం నుంచి నువ్వు ఎలా బాగుపడ్డావో మరి మా దేశస్తులు విన్నప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజమే, ఇంకొక మాట కూడా మేము విన్నాము, మరి నిన్ను బలపరచడానికి సూర్యుడు కూడా వెనక్కి వెళ్ళినట్లుగా అది మాకు అర్థమైంది. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడు కూడా ముందుకెళ్తాడు, కానీ ఆ దినము నా సూర్యుడు మళ్ళా వెనక్కి వెళ్ళినట్లుగా మేము కూడా చరిత్ర ప్రకారము మాకు అర్థమైంది. దాన్ని బట్టి ఏంటి ఇంత వింత ఏంటి, ఇంత గొప్ప కార్యం జరగటానికి కారణం ఏంటి, నీ దేవుని యొక్క గొప్పతనం ఏంటి అని అడగటానికి వచ్చినప్పుడు ఏం చెప్పగలిగాడు? చెప్పండి. యెషయా 39లోకి రండి ఒకసారి. యెషయా 39లోకి వస్తే అక్కడ ఏం చెప్పాడంటే, తనకున్న అతిశయంగా మాట్లాడినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని 2వ వచనం 39 హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములోనున్న సమస్తమును వారికి చూపించెను. దేని కొరకు వచ్చారు, ఆయన ఏం చూపించాడు చెప్పండి. ఇప్పుడు చుట్టాలు మన ఇంటికి ఏదన్నా పని మీద వచ్చారనుకోండి, చుట్టాల పని మీద వచ్చినప్పుడు వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, అంతేనా? ఇప్పుడు లేనిపోయినది నువ్వేదో పోని పొరపాటున నీ భర్త నిన్ను ప్రేమించి ఏదైనా ఒక నగ ఏదైనా కొనిచ్చాడు అనుకోండి, ఒకవేళ ఏదైనా కొన్ని వస్తువులు ఏదైనా కొనిస్తే సామాన్యంగా పిల్లలైతే మనసులో దాచుకోక, అంకుల్ ఒకసారి రండి మా పెద్ద టీవీ చూడండి అంటారు. అంటే వాళ్ళకి ఇంట్లో ఏదైతే కొంచెం విలువైనవి ఉన్నాయో దాన్ని ఏం చేస్తారు, చూపిస్తారు. అలాగే కొన్నిసార్లు మనుషులుగా ఏమిలా ఉంటుందంటే, వారికి ఉన్నదాన్ని కొంచెం అలాగో ఎక్స్పోజ్ చేయటం అనేది అది జనరల్గా ఉంటూ ఉంటుంది. కానీ తెలియకోకుండానే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే దానివల్ల నష్టం కూడా మనకు ఉంటుంది అంటాడు. నిజమే.
ఈ రోజున బంగారం కొట్లు కూడా ఎలా ఉంటాయంటే, మాకున్న పెద్ద పెద్ద షాప్స్ని బట్టి వాళ్ళు చాలా అన్నీ, మాకు జ్యువెలరీ షాప్కి వెళ్ళండి మీరు, అవన్నీ కూడా అలాగ చూపిస్తుంటారు. ఎప్పుడైతే మనసుల్లో ఇప్పుడు కొంతమంది కొనగలుగుతారు, కొంతమంది కొనలేని వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆశ కలిగిన వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే దీన్ని ఎట్టన్నా దోసుకుందామని ప్లాన్లు కూడా ఈ మధ్య బీహార్ నుంచి కూడా కొంతమంది బ్యాచ్ వచ్చి ఖజానా జ్యువెలరీ షాపులో దొంగతనం చేసినట్లుగా మనం చూసాం. అంటే చూడండి, కొంతమందికి ఎలా ఉంటుందంటే మనుషుల్లో దీన్ని ఎలాగైనా నేను దోచుకోవాలి, దీన్ని ఎలాగైనా నేను సంపాదించుకోవాలనుకుంటారు. ఇదివరకు ఏదో పూర్వకాలం రోజుల్లో బందిపోటు దొంగలు ఏమన్నా దోచుకెళ్ళేవాళ్ళేమో కానీ ఈ రోజున ఏ మనిషి కూడా ఎక్కడికి తప్పుకోలేడు. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఎక్కడ చూసినా సీసీటీవీలు ఉన్నాయి, ఎక్కడ చూసినా వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేది వాళ్ళకి ఆల్రెడీ అందరూ సేవ్ అయిపోయింది. మరి వేరే దేశం వాడైతే తప్ప మన భారతదేశపు వాడి యొక్క ఏలు ముద్ర అనేది నీకు ఎక్కడ దొరికినా కాసేపటి కల్లా వాళ్ళ ఇంటికి పోలీసు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుని సృష్టిలో ఒక గొప్పతనం ఏంటంటే నిన్ను పోలిన వేలు ముద్రలు ఫింగర్ ప్రింట్స్ అనేది వేరొక వ్యక్తికి లేవు. నీ ఒక్కడవే భూమి మీద అలాంటి వ్యక్తి. ఇక ప్రపంచంలో నీలాంటి వేలు ముద్రలు కలిగిన వాళ్ళు వేరొకళ్ళు లేరు. కాబట్టి నీ వేలు ముద్రలో ఎక్కడైనా ఒక్క మూల ఎక్కడైనా దొరికినా ఆటోమేటిక్గా నువ్వు దొరికిపోతావు. ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నప్పుడు నువ్వు కొంచెం నడుచుకుంటూ అలా వెళితే చాలు, నీ పేరు నీ అడ్రస్లు మొత్తం వచ్చేస్తాయి. ఇదేంటంటే నేనేం కొట్టకుండా ఎలా వస్తున్నాయి అంటే నీ కళ్ళు బట్టే దానిలో కనపడతాయి. నీ కళ్ళను బట్టే మొత్తం చెప్పేస్తుంది. అక్కడ నువ్వెవరవో ఏంటో నువ్వు వెళుతుంటే చాలు, అక్కడ ఆ ఎయిర్పోర్ట్లో వెళుతున్నప్పుడు నీ డేటా మొత్తం అక్కడ కనపడుతుంది. ఇదేంట్రా అనుకుంటావు కొన్నిసార్లు. అసలుకి నువ్వు వెళుతున్నదే మొత్తం అన్నీ తెలిసిపోతుంది. ఈ రోజుల్లో నువ్వు వెహికల్ రోడ్డు మీద వెళతా ఉన్నావు అనుకోండి, నువ్వు ఏ స్పీడ్లో వెళ్తున్నావో నీ వెహికల్ స్పీడ్ ఎంతో అది దగ్గర 1/2 కిలోమీటర్ నుంచి ముందే చెప్పుద్ది. ఎందుకంటే కొన్నిసార్లు పోలీసు వాళ్ళు చనాలు వేస్తారు. మనం అనుకుంటాం నాకు బాగా స్పీడ్గా తోలుతా, నేను బాగా తోలుతాను కదా అనుకుని మనమేమనుకుంటాం తొక్కేతలు పెడతాం. కానీ అక్కడ నువ్వు వెళ్తున్న స్పీడు చూపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు వెళుతున్న స్పీడ్ని బట్టి నీకు చాలానా కూడా ఎమ్మటే. అందుకని కొన్నిసార్లు నీకు బాగా డ్రైవింగ్ వచ్చినా నువ్వేం చేయాలా, మనం కొంచెం తగ్గాలి నానా, మనం అంత స్పీడ్ వెళ్ళటానికి రూల్స్ ఒప్పుకోవు. నిజమే, కొన్నిసార్లు అనుకోవచ్చు మనకున్న దాన్ని బట్టి. ఈ మధ్య నీతా అంబానీ గారు కూడా 100 కోట్లు పెట్టి ఒక కారు కొనుక్కొచ్చారు. ఆ 100 కోట్లు పెట్టి ఆ కారు కొన్నా అది వెళ్ళే స్పీడ్ కలిగిన రోడ్లు మన దేశంలో లేవు. ఒకవేళ అది నాకు ఫలానా ఇంత ఖరీదైన కారు నాకు ఉంది అని మనం ఒక్కసారి దానిలో చూపించుకుంటాం తప్ప అది అంత స్పీడ్ మన దేశంలో వెళ్ళడానికి సరిపడా అవకాశాలు లేవు. ఎందుకంటే మనం వెళతంటే కుక్క అడ్డం అవుతుందో తెలియదు, మనకి గేదెలు అడ్డం అవుతుందో తెలియదు, మన రోడ్డు మీద అన్నీ అయ్యే. ఏ పిల్లోడు ఎటు నుంచి వస్తాడో మనకు తెలియదు, మన సైకిళ్ళు మామూలు దొక్కరుగా పిల్లలు. అంటే చూడండి, దేనిని బట్టి కూడా మనం ఏం చేయకూడదంటండి, అతిశయించకూడదు. హిచ్కే ఏం చేసాడంట, అయ్యా నీకు రోగం ఎలా తగ్గింది, మీరు ఎలా స్వస్థత పడ్డావు అని అడగటానికి వస్తే వాళ్ళకి ఏం చేపించాడు, ఆయన పదార్థములన్నిటిలోనూ కూడా దేనిని మరుగు చేయక. 2వ వచనం మళ్ళీ చూద్దాం ఒకసారి. హిజ్కియా దూతలో వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థంలోనున్న సమస్తమును వారికి చూపించాను. సమస్తాన్ని వారికి చూపించాడు. బాగు చేసిన దేవుడు ఎదురు చూసేది ఏంటో తెలుసా, నాకు సాక్ష్యంగా జీవిస్తున్నాడా లేదా. దేవుడు ఎలా స్వస్థపరిచాడో, దేవుడు ఎలా బాగు చేశాడో దేవుడు అదే అడుగుతాడు. మనల్ని కోరుకునేది ఏంటండి, కృతజ్ఞత. ఏమంటారు దాన్ని, కృతజ్ఞత. మనము ఏదైతే మేలు పొందామో, ఏదైతే మనం అనుభవించిన ఆ మేలును బట్టి ఇతరులకు మనం ఏం చెప్పాలా, చెప్పండి, సాక్ష్యం చెప్పాలా. అంతే తప్ప కొన్నిసార్లు మనం దేనిని బట్టి అతిశయించద్దండి. అందుకని
కింద మళ్ళా అడుగుతున్నాడు. 4వ వచనం మళ్ళా చదువున్నాను ఒకసారి. 4వ వచనం, నీ ఇంట వారేమి ఆ, నీ ఇంట వారేమేమి చూచిరని వారు అతడు ఏమేమి అడగగా, చూచిరని అడుగగా, హిజ్కియా ఆ, నా పదార్థములలో దేనిని మరుగు చేయక ఆ, నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానను. ఆ, ఆ, చదువు. అంతటా యెషయా ఆ. హిజ్కియాతో ఇట్లనెను, ఆ. యెహోవా సెలవిచ్చు మాట వినుము. ఆ. రాబో దినములలో ఆ. ఏమీ మిగులకుండా ఆ. నీ ఇంటనున్న సమస్తమును ఉమ్. నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును ఆ. బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోవుదురని ఆ. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, తను అనుకున్నాడా ఇలా జరుగుతుందని? తను ఏమనుకున్నాడు? తను ఏం అడిగారు, తను ఏం చేశాడు? చూడండి, కొన్నిసార్లు మనకు తెలియకోకుండానే అతిశయాన్ని నష్టపోతామని కొన్ని ఉదాహరణలు మనకు ఉన్నాయి. నిజమే. ఇందాక మన దావీదుని గురించి కూడా చెప్పుకున్నాం. దాను మొదలుకొని బేర్షెబా వరకు నా సైన్యం ఎంత ఉందో అతిశయించాడు. దానివల్ల జరిగిన నష్టం ఏంటో తెలుసా? ఎంతమంది చనిపోయారు చెప్పాలా? 70,000 మంది. ఎంతమంది అంట? శూరులైన వారు, యుద్ధ నైపుణ్యము కలిగిన సైనికులు 70,000 మంది చనిపోయారు ఒక్క దినమందే. అవునండి, ఒక్క దినమందే 70,000 మంది చనిపోయారండి. ఊళ్ళో ఒక్కళ్ళిద్దరు చనిపోతే ఊరు ఎంత భయంకరంగా వేదనతో ఉంటుందో తెలుసా? అలాంటిది 70,000 మంది చనిపోతే నిజంగా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అది మనం కొన్నిసార్లు ఊహించడానికే కష్టం అండి. అవును, దేని బట్టి మనము అతిశయించకూడదు. భూమి మీద కృప చూపుచున్న దేవుని బట్టే తప్ప జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ నీకున్నది ఏదైనా సరే, నిజమేనండి, దేని బట్టి కూడా మనం అతిశయించడానికి వీల్లేదండి. అందుకని అన్నాడు, నేనేమై ఉన్నానో అది నీ దయే. నేనేమై ఉన్నానో అది నీ దయే తప్ప నాదంటూ ఏది లేదయ్యా. అవునండి, కొన్నిసార్లు మన జీవితాల్లో దేనిని బట్టి కూడా మనం అతిశయించకూడదని లేఖనాలు చెప్తున్నాయి. అవునండి, ఇంకొక మాట చూద్దాం. గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. ఆత్మను గూర్చిన వాగ్దానము ఆ, విశ్వాసం వలన మనకు లభించినట్లు ఆ, అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఆ, క్రీస్తు యేసు ద్వారా ఆ, అన్యజనులకు కలుగుటకై ఆ, క్రీస్తు మన కోసము శాపమై ఆ, మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆ, విమోచించెను. విమోచించెను. ఇందును గూర్చి ఇందును గురించి మ్రాను మీద వ్రేలాడిన ఆ, ప్రతి వాడును ఆ. శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చాలు తల్లి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏముందంటే, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అని ఉంది. అంటే నీవు నేను పాపము చేత నశించిపోవలసిన మన కొరకు యేసు ప్రభువే ఏమైపోయారంట? శాపమైపోయాడంటండి. అంటే చూడండి, కొన్నిసార్లు మనం ఏదో కన్నీటితో మనం ప్రార్థన చేసి, మనం ఏదో ఉపవాసాలు ఉండి డొల్లి ప్రార్థన చేసి, మనం ఏదో పశ్చాత్తపడి ప్రార్థన చేస్తే మనం రక్షించబడామని మనం అనుకుంటున్నామేమో, కానీ అది కరెక్ట్ కాదండి. దేవుడే నీ కోసమే శాపమైపోయాడు. నీవు నేను పొందవలసిన శిక్షను యేసు ప్రభు వారే తన మీద వేసుకున్నారు. అందుకన్నాడు, మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను, కల్వారి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను. మన పాపము జయమో 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 ఎల్ల వేళల జయమో 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 ఎల్ల వేళల జయమో యేసు నామమునకే ఎల్లా వేళల జయమో యేసు నామమునకే
ఎల్లా వేళల జయము. మన పాపము మన శాపము యేసు సిలువలు మోసెను. కల్వారి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను మన పాపము. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఏమంటే తెలుసా, మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందునో అతిశయించుట నాకు దూరమగును గాక. సిలువ యందే తప్ప నా కొరకు ప్రభు కాచిన రక్తములనే నాకు జయముంది. నిజమే, ఈ లోకములో ఎవరు కూడా ఒక మనిషి కొరకు ప్రాణం పెట్టరు. నిజమే, ఒక వ్యక్తి కొరకు ఎవరు కూడా ప్రాణం అర్పించలేరండి. కేవలము దేవుడు తన ప్రేమ చేత ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ఆయన ఏం చేశారంటే తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఈ రోజున మనము ఏమై ఉన్నామో అది నిజంగా అది దేవుని యొక్క కృప మాత్రమే. అతిశయించడానికి మనలో ఏమీ లేదని. నిజమే, అందుకని మనం దేన్ని బట్టి కూడా అతిశయించొద్దు. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళకున్న పరిస్థితిని బట్టి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఒక ఆయన పెద్ద ఆయన చెప్తూ ఉంటాడు, ఆయన సెంటర్లో రిటైర్డ్ అయిపోయినాక మా అబ్బాయికి 2 లక్షల జీతం తెలుసా అంటూ ఉంటాడు. అంటే ఒకవేళ దేవుడు ఇస్తే ఇవ్వచ్చేమో, కానీ ఒకవేళ జీతాన్ని బట్టి కానీ వాళ్ళకున్న పరిస్థితిని బట్టి కానీ మనం ఎప్పుడూ కూడా దేన్ని బట్టి అతిశయించకూడదండి. అందుకని దావీదు అనేక సందర్భాలు ఆయన జ్ఞాపం చేసుకుంటాయా, గొర్రెల దొడ్డులో నుండి నన్ను నువ్వు లేవనెత్తావు. ఎక్కడి నుంచి లేవనెత్తావయ్యా? నన్ను గొర్రెల దొడ్డులో నుంచి లేవనెత్తావు. నిజమే, నన్ను ఆ స్థితిలో నుంచి నువ్వు నన్ను లేవనెత్తావు అని తను ఎప్పుడు కూడా జ్ఞాపం చేసుకుంటా మర్చిపోతాడేమో అని కొన్నిసార్లు కొంతమంది చరిత్రకారులు చెప్తారు. ఆయన ఇంట్లో అంట 4 వస్తువులు తగిలించుకోడు అంటారు. ఎందుకంటే గొర్రెలు కాచేటప్పుడు తన దగ్గర ఉన్న కొంకి కర్ర ఉంటుంది. గొర్రెలు కాచేవాళ్ళు మీరు చూసారు ఎప్పుడన్నా? వాళ్ళ దగ్గర ఏముంటుంది? ఆ కొంకి కర్ర ఉంటుంది. ఎందుకు? ఆ మేకలు కానీ గొర్రెలు కానీ ఏమైనా ఆహారం తినాలంటే అవసరమైతే ఆ కొంకి కర్ర ఏం చేస్తాడు, మండలో దగ్గరకు లాగించి అవి ఆహారం తినడానికి ఆ కొంకి కర్రతో ఉంచుతాడు. నిజమే, అలాగే కొన్నిసార్లు రాత్రి అనక పగలనక మంచు అనక ఎండనక వాననక వాళ్ళు నిజమే అలాంటి వాతావరణంలో వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర చలి కాసుకుంటానికి నల్ల గొంగలు ఉంటుంది. ఏముంటుంది? నల్ల గొంగలు ఉంటుంది. నిజమే, గొర్రెల కాపర్ల దగ్గర మీరు చూడొచ్చు ఎప్పుడన్నా. మరి మనకులాగా ఇప్పుడు వాటర్ తాగటానికి చక్కగా మినరల్ వాటర్ తాగటానికి మంచి హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ తాగటానికి ఆ బాటిల్స్ ఏం ఆ రోజుల్లో ఉండేవి కాదు. తాబేటికాయలు చూసారా మీరు ఎవరైనా? కొంతమంది చూసి ఉంటారు కొంతమంది. అలాంటి కొన్నిసార్లు వాటర్ పట్టుకెళ్తాక ఒక సంచిలో కూడా నింపుకొని వెళ్ళే ఆ కాలం. అలాగూ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ అవకాశాలు దొరకవు. అందుకని ఒకవేళ రాజుగా అయిన తర్వాత చేతిలో ఉన్న ఆ కొంకి కర్రకు బదులు ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడు? రాజధనం ఇచ్చాడు. ఏమిచ్చాడు? కొంకి కర్రకు బదులు రాజధనం ఇచ్చాడు. నిజమే, తల మీద ఉన్న ఆ చుట్టుగుడ్డ ఉంటుంది, చెమట వచ్చినప్పుడు తుడుచుకుంటాక మెళ్ళ కండవ లాంటిది, దాని బదులు వాళ్ళ తల మీద ఏం పెట్టాడు దేవుడు? కిరీటాన్ని పెట్టాడు దేవుడు. నిజమే, ఈ రోజున అన్నీ కూడా దేవుడు ఆయనకి సమకూర్చాడు ఈ రోజున. అందుకని కొన్నిసార్లు దేనిని బట్టి అతిశయిస్తామేమని మనసులో, అవునండి, ఈ రోజున కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి కొంతమంది అంటారంట ఈ నేల అంతా ఇటు గడ్డలు గడ్డలుగా ఉందంటారు. నిజమే, ఒక పెద్ద ఉందంట, ఇది చింతకాయలను చూసి పట్టుకుని ఏంటి వంకరొంకరగా ఉన్నాయి అంటుందట. అంటే ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? చింతకాయ చెట్ల కింద ఇక కోరుకుతుంది తినలేదా? కొంచెం అమెరికా వెళ్ళి ఓ రాగానే అసలు మరిచిపోయి ఏమంటుందంట, ఏంటి వంకరొంకరగా ఉన్నాయి కాయలు అంటుందంట. అంటే సీతమ్మకాయలు ఏరుకున్నది తెలుసు, ఇక్కడ చింతకాయలు తిన్న సంగతి తెలుసు, అన్నీ తెలిసి కూడా కొంచెం సిటీకి వెళ్ళి కొంచెం నాజుగ్గా కొంచెం అన్ని ఇంగ్లీష్ మాటలు 4 నేర్చుకునే వాళ్ళకి ఏమన్నా మాటలు ఇవాళ పిల్లలకు తెలియట్లా. మనం వండుకున్న బియ్యం అనేది దేని నుంచి వస్తున్నాయో కూడా పిల్లలకు తెలియట్లా. మనం పొద్దున్నే దోశ ఇడ్లీలు తినేది దేని నుంచి వస్తున్నాయో కూడా పిల్లలకు తెలియట్లా. అవునండి, అవి దేని నుంచి పండుతాయో కూడా అర్థం కావట్లేదు ఈ రోజున. అంతా కూడా లేచిన కాడి నుంచి మొహం దాంట్లో పెట్టుకుంటే వాళ్ళకేం అర్థం అవుతుంది?
దేని బట్టి మనం అతిశయించాలా? ఈరోజు 4 ఏళ్ళు దేవునికి మన నోట్లోకి వెళ్తాయి అంటే, ప్రభా నీ కృపే నాయన ఇది. ఒకప్పుడు నీళ్లు తాగిన జీవితాలు, నీళ్లు పోసుకుని తిన్న జీవితాలు, కారం కూడా లేకోకుండా సాంబార్ కారం వేసుకు తిన్న మనుషులు. దేని బట్టి కూడా మనం అతిశయించకూడదు. భూమి మీద కృప చూపుచున్న దేవుని బట్టే తప్ప. మా సహోదరు చెప్పాడు, 2 జతల బట్టలు, ఒకటి ఉతుక్కుంటే ఒకటి మళ్ళీ ఆరేసుకుంటాడు. మరి దేవుడు వాళ్ళ బీరువాలంటే తొక్కేదట్టుగా అసలు బీరువాలు పడతలా అని మరి అంటే చూడండి, అసలుకి బట్టలు లేక కొన్నిసార్లు వెనకాలంతా చిరిగిపోయి ఉండే ప్యాంట్లు మాకు చిన్నప్పుడైతే. మాకైతే నిజమే, ప్యాంట్లు కూడా మాకు ఉండేవి కాదు. ప్యాంటు కొనుక్కోవాలంటే కష్టమయ్యేది. మా నాన్న ప్యాంట్లు సైజ్ చేసుకుని ఆ ప్యాంట్ వేసుకుంటే అబ్బో అసలు ఆకాశంలో ఎక్కడ నడిచినట్టుగా ఉండేది మాకు ప్యాంట్ వేసుకుంటేనే. ఇవాళ పుడతానే ప్యాంట్ వేసుకుంటున్నాడు ప్రతి ప్యాంట్ లేనిది లేదు బొడ్డోడు ఎవడైనా సరే. వాళ్ళ మాకు 7వ క్లాసు 8వ క్లాసులో మా నాన్న ప్యాంట్లు సైజ్ చేయించుకుని అంటే చూడండి, కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ప్రభా ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. ఈ రోజున దేవుడు అన్ని విషయాల్లో కూడా సమృద్ధినిచ్చినప్పుడు దేన్ని బట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని బట్టి మనం అతిశయించాలి తప్ప దేనిని బట్టి కూడా మనం ఈ లోకంలో అతిశయించకూడదు. అందుకనే రోమీలు వ్రాయబడిన పత్రికలో 4వ అధ్యాయము 25వ వచనం చదువునాను ఒకసారి. రోమీలు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదువునాను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతే చాలు. అంటే చూడండి, ఇక్కడ మనము దేవుడు ఏమన్నాడు, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అంటే కేవలము విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాము. ఇంకా ఏమన్నాడు ఇక్కడ, మరియు ఆయన ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా మనము ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంటే దేవుని యందు తప్ప మన అతిశయము అనేది దేని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు. దేవుడు కేవలము మన కోసము ఆయన శాపగ్రస్తుడై మన పాపముల నిమిత్తమై ఆయన తన కల్వరిలో రార్చిన రక్తమును బట్టే మనలో అతిశయించడానికి అంటూ ఏది లేదండి. నిజమే. కొన్నిసార్లు మనము జ్ఞాపం చేసుకోవాలి, ప్రభా మన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మనల్ని ఎలా విడిపించాడో, మన జీవితంలో చేసిన మేళ్లను మనం ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటే మన కన్నీళ్ళు లాగవండి కొన్నిసార్లు. నిజమే. కుటుంబాల్లో చాలా వేదనతో ఎన్నో కుటుంబాలు ఎంత వేదనతో ఉంటున్నారో. కేవలము దేవుని సన్నిధిలో మనము ఆయన కృపను బట్టి ఆయన విడిపించబట్టే ఈ రోజున కుటుంబాలుగా దేవుని ఆరాధించగలుగుతున్నారు. చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. కొన్ని కుటుంబాల్లో అయితే కొన్ని అలవాట్లను బట్టి కుటుంబాల్లో గందరగోళంగా ఉంటూ నిజంగా నెమ్మది లేని పరిస్థితులు ఎన్నో కుటుంబాలు చితికిపోతున్న ఈ దినాల్లో మనం దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతున్నామంటే, కుటుంబాలుగా దేవుని యొక్క పాదాలకి రాగలుగుతున్నామంటే అది మనకు గొప్పతనం అంతకన్నా కాదండి. కేవలము దేవుని యొక్క కృప మాత్రమేనండి. అవునండి. అందుకే అన్నాడు ఇక్కడ ఏమనంటే, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టే అతిశయపడుచున్నాము. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. దేవుడు నీ కోసం నా కోసము ఒక నిరీక్షణ అంటూ ఉంచాడు. ఎలాంటి నిరీక్షణ? దేవుని మహిమలో మనము వెళ్ళటానికి ఆయన కార్చిన రక్తమే.
ఆయన నిన్ను నన్ను విడిపించిన విధానాన్ని బట్టి. మనదంటూ లేదు. మన యొక్క భక్తి కాదు, మన యొక్క అంతకన్నా మన యొక్క కన్నీటి ప్రార్థన అని చెప్పుకుంటానికి వీల్లేదండి. అందుకనే పౌలు గారు అంటే మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు అంటాడు. దేనివల్లంట? కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఈ రోజున మనం అనుకోవచ్చు కొన్నిసార్లు, నేను గ్యారంటీగా పరలోకం వెళ్తామని ఎవరు చెప్పగలుగుతామా? నిన్ను ఎప్పుడు పడేస్తాడో. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉంటాడు. దావీదు లాంటి వాడు, డుమ్కిలు కొట్టినోడు, ఆడు ఏదైనా చేయగలిగింది వాడు. అందుకని ప్రభు చెప్పారు శిష్యులతో, మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు ఏం చేయాలి మీరు? అవునండి, మనము దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి తెలుసా? ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు శోధకుడు నిన్ను శోధించడానికి, నిన్ను ఆత్మీయంగా పడవేయటానికి వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదండి. అవును, అందుకని కొన్నిసార్లు మనలో అతిశయం రాకూడదు ఎప్పుడు కూడా. ఒక రోజున మరి మీరు అపోస్తుల కార్యాలు చూడండి, 3వ అధ్యాయంలో అక్కడ పేతురు యోహాన్లు ఒక గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. అక్కడ 6-8 వచనాలు ఒక్కసారి చదివాను. 6 నుంచి 8 చదివినాను ఒకసారి. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నా కలిగిందే నేను నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. ఈ వృత్తాంతం మనకు తెలుసు. శృంగార దేవాలయం దగ్గర వాళ్ళు ప్రార్థనకు వెళుతున్న సమయంలో పుట్టిన మొదలుకొని కుంటివాడైన వాడు అక్కడ భిక్షం అడుగుతూ ఉన్నాడు. పేతురు యోహాన్లు వాడిని చూసి ఉన్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మేము కలిగిందే నేను నీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచి నడవమని చెప్పినప్పుడు వాడు లేచి దిగ్గున లేచి గంతులేసు దేవాలయంకి వెళ్ళాడు. చూడండి, ఒక వ్యక్తి పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి లేచి గంతులేసు దేవాలయానికి వెళితే అనేక మంది ప్రజలు వచ్చి పేతురు యోహాన్లు గొప్ప కార్యం జరిగించారని వీళ్ళని బట్టి అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. సామాన్యంగా మనలాంటి వాళ్ళం అయితే గ్యారంటీగా ఏమనుకుంటాం? నేను చేశాను ప్రార్థన అంటాం. అంటే మనలో తెలియకోకుండానే ఏముంటుంది? అతిశయం అనేది వస్తుంది. మేము ప్రార్థన చేసాము, మా సంఘం ప్రార్థన చేసింది, లేదు ఏదో మొత్తానికి ఎట్టయినా కానీ మనలో తెలియకోకుండా ఏముంటుంది? ఒకలాంటి అతిశయం అనేది లోపల ఉంటుంది. కానీ పేతురు యోహాన్లు ఆ మాట అనలా. వాళ్ళు ఏమన్నా తెలుసా? 12వ వచనం చదువురాను. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు 15వ వచనం కూడా చదువునా, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగిన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. ఆయన వల్లనే జరిగింది తప్ప మా వల్ల ఏది కాదు. చూడండి, మేము ఏదైతే కలిగి ఉన్నామో ఆయన నామములోనే మేము వీడి స్వస్థత కలిగింది తప్ప మా సొంత శక్తి చేత, మా బలము చేత వీడి నడవడానికి మేము శక్తిని ఇవ్వలేము వీడికి. అవునండి, ఎప్పుడూ కూడా మహిమ, ఘనత, ప్రభావములు కూడా దేవునికే చెందాలి తప్ప నాకు చెందవలసిన మహిమను దేవుడు దొంగిలిసే ఊరుకోడండి. అవునండి, ఏదైనా ఒక కార్యము జరిగిందంటే అది కేవలము ప్రభు శిలువలో కార్చిన ఆయన రక్తమును బట్టే, ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత. యెషయా 53:5 చెప్తాడు, ఆయన పొందిన దెబ్బల చేతే మనకు స్వస్థత కలుగుతుంది తప్ప మనము గొప్పవారు అని ఎప్పుడు కూడా తలంచొద్దు.
మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయన కృప తప్ప ఇది నాది. ఒక ఇద్దరు కుర్రోళ్ళు ఎట్టాగా బయలుదేరారు, నాకు బండి బాగా వచ్చు కదా అనుకుని 90 వేసి దాన్ని అసలుకి తిన్నగా వెళ్ళాల్సిన దాన్ని ఎట్టెట్టెట్ట బాగుంటుంటే అదవుతుందా? ఈ రోజున కుర్రోళ్ళు ఎలా దోలుతున్నారంటే సైలెన్సర్లు తీసేసి దాన్ని అవసరమైతే గాలిలోకి వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారంటే ఈ ఫోన్స్లో రికార్డ్ చేస్తారు కదా, మరి దాన్ని ఏమంటారు అదని అమ్మా, స్టేటస్లో పెట్టుకుంటాకి ఒక్కొక్కరు అవన్నీ కూడా తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. ఆడేదో గాలి ఎగిరినట్టుగా, అక్కడ ఎగిరినట్టు ఎక్కడ ఎగిరినట్టుగా. ఇవాళ రకరకాలైన స్టంట్లు చేస్తా కాళ్ళు చేతులు ఎరగొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ. అవునండి, నన్ను చూడు, నా సోకు చూడు, నా టాలెంట్ చూడు. అరే దేవుడు కృప చూపిస్తే నీకు తిన్నక ఇంటికి వెళ్తావు. ఒక్క నిమిషంలో ఏం జరుగుతుందో తెలిసి ఇవాళ ఈ రోజున బళ్ళు ఒక్కొక్కళ్ళు నాకు బాగా వచ్చు కదా, నేను బాగా తోలుతున్నాను కదా అనుకుని అటు గాలిలో లేపుతున్న వాళ్ళు, కాళ్ళు చేతులు ఎరగొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ. దేనిని బట్టి నువ్వు అతిశయించొద్దు. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఏమన్నా తెలుసా? అయ్యా మీరు జీవాధిపతిని చంపిదరు కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆయన నామమందల విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న విన్ని బలపరచును. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించింది. చూడండి, ప్రభు వలన మాత్రమే వీడికి స్వస్థత కలిగింది తప్ప ఎప్పుడు కూడా. కొన్నిసార్లు అపవాది తెలియకోకుండానే మనుషులు ఏం పెడతాడంటే అతిశయాన్ని పెడతాడు. ఒక్కొక్క వ్యక్తిలో కూడా వాడు ఏం పెడతాడంటే తెలియని అహంకారాన్ని లోపల పెడతాడు. ఇంకొక సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపం చేస్తాను. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో కూడా ఒక్క మాట చూద్దాం. 7 నుంచి 10 దాకా చదువునాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 7 నుంచి 10 దాకా. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకుని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండునని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. చూడండి, ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ పుట్టినది మొదలుకునే కుంటివాడు ఎన్నడూ నడవలేకుండా కూర్చున్నాడు. పౌలు మాటలాడుట విన్నప్పుడు పౌలు అతని వైపు తేరి చూచంట స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినను గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలపమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను అని. అంటే ఇక్కడ కూడా అతనిలో ఏముందంటే విశ్వాసం ఉంది. ఒక వ్యక్తిలో స్వస్థత పొందాలంటే మొదట ఆ వ్యక్తికి విశ్వాసం ఉండాలి. అవును, హెబ్రీ పత్రికలో చెప్పాడు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని తన వెదక వారికి ఫలమిస్తాడని నమ్మవలేను కదా అన్నాడు. అంటే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నా జీవితంలో దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా కుటుంబాన్ని కడతాడు, నాకు బిడ్డల్ని ఇస్తాడు, నాకు వివాహాన్ని చేస్తాడు, నా జీవితంలో అప్పులు తీరుస్తాడు, నా రోగాన్ని ఆయన తీసివేస్తాడని మొదట విశ్వాసం ఉండాలి. అవును, మనకి ఎప్పుడైతే విశ్వాసం ఉన్నప్పుడో నీ విశ్వాసం చొప్పునే నీకు జరుగుద్ది. ప్రభు చెప్పారు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కూడా. అంటే నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టే నీకు కార్యం జరుగుతుంది. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలని మొదట నీకున్న విశ్వాసాన్ని బట్టే జరుగుతుంది. నాకున్న పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడని మొదట మనం నమ్మాలి. అవునండి, అనేక మంది యొక్క జీవితాల్లో కూడా మనం గమనిస్తే వాళ్ళ జీవితాల్లో స్వస్థత అనేది ఎలా వచ్చిందంటే వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టే. ఎవరైనా దైవజనులు ప్రార్థన చేయొచ్చేమో కానీ ఆ వ్యక్తికి విశ్వాసం లేకపోతే స్వస్థత రాదు. అవునండి, మొదట మనలో ఏముండాలంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నన్ను దేవుడు విడిపిస్తాడు, నా జీవితంలో జాబు నాకు ఇస్తాడు, నాకు ఉన్న అప్పుల నుంచి నన్ను విడిపిస్తాడు, నాకున్న ఆర్థిక ఇబ్బందులు నన్ను విడిపిస్తాడు, నాకున్న ప్రతి పరిస్థితి కూడా మార్చగలిగిన దేవుడు ఆయనని మనం ఆయన మీద ఆధారపడాలి తప్ప మనుషుల మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడకూడదు?
కొంతమంది అనుకోవచ్చు, ఆ పెళ్ళిళ్ళు వేరే చెప్పాను, ఈ పెళ్ళిళ్ళు వేరే చెప్పాను, లేదని ఇంకొకటి చెప్పాను. ఇంకోటి ఎవడైనా నీ దగ్గర కమిషన్ ఎత్తుకెళ్ళేవాడు తప్ప వాడు నీకు సలహా ఇచ్చేవాడే. కానీ కృప చూపించే దేవుని యందు మాత్రమే ఎవరు ఉండాలా? కృప చూపించాలి దేవుడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు కృప లేకపోతే మనం అడుగు ముందుకు పడదు. అందుకని మనం ఆధారపడవలసింది ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద మనం ఆధారపడటానికి మనం చేయవలసింది తెలుసా? మొదట నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని రహస్యమందు చూసి నువ్వు తండ్రికి నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించాలి. రహస్యముగా చూసి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం కన్నీటితో మనం ప్రార్థన చేస్తామో దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. వాక్యం ఏది చెప్తుంది? లోకంలో మనుషులు అనుకుంటారంట, రేపు ఏం తింటామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందాం అనుకుంటారంట. కంటే నా రాజ్యమును నా నీతిని మీరు మొదట వెతకండి, మీకు కావాల్సినవి కూడా నేను ఇస్తాను. మరి ఆయన రాజ్యాన్ని వెతకాలంటే మనం చేయవలసింది ఏంటి తెలుసా? దాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ నేర్చుకోవాలి. మన జీవితాల్లో ఒక కార్యం జరగటానికి ఉన్న ఆటంకాలను మనం బంధించి ప్రార్థన చేయాలి. అవునండి. నువ్వేదైనా ఏ శాపమున్నా నీ మీద ఏ శాపమున్నా దాన్ని దాని ప్రభు రక్తంలో కొట్టివేయమని అడగాలి. మన ఈ మధ్య ఒక సహోదరి కూడా, ఆమెకు కూడా పాపం 5-6 ఆడపిల్లలు పుట్టారు. వరుస పెట్టి 5-6 ఆడపిల్లలే. అలా ఆయన అన్నాడు, లాభం లేదు, మగ పిల్లోడు పుట్టేదాకా నువ్వు కంటానే ఉండాలన్నాడు. ఏం చేయాలో ఆ పిల్లకి అర్థం కావట్లే పాపం. ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇంకేమైనా ఉంటే సాయంత్రం కేకలు గట్టి ఉంటాయి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ పిల్ల ఉంది పాపం. ఈ మధ్య కొత్తగా మందిరానికి వస్తూ వల్ల పాపం ఇక ఇప్పుడు మరి తప్పదుగా. ఇక ఈ టైంలో దేవుడు కృప చూపించకపోతే మళ్ళీ నాకు అమ్మాయి కళ్ళ కూడా మళ్ళీ ఆడపిల్ల పుట్టినట్టు కళ్ళు వస్తున్నాయి. మధ్యలో చెప్తూ ఉండేది, అయ్యగారు నాకేంటి ఆడపిల్ల పుట్టినట్టు కళ్ళు వస్తుంది అన్నది. ఇట్లాగే మొన్న కూడా వాళ్ళ పిన్ని కూడా అంది, మొన్న నాకు కూడా ఆడపిల్ల పుట్టినట్టుగా కళ్ళు వస్తుంది అయ్యా అని అంటుంది. ఇక ఆ పిల్లకి ఎట్టుంటుంది చెప్పండి. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ పిల్ల అలాగే ఉంది. ఒకటి మందిరంలోకి వచ్చినప్పుడు మేము చేసింది ఏంటి తెలుసా? ఆమె మీద ఉన్న శాపం, ప్రభా ఈ శాపాన్ని నీ రక్తంలో దాన్ని కొట్టివి. ఆ బిడ్డ పరిస్థితి నీకు తెలుసు. భర్త అర్థం చేసుకోడు, కానీ నువ్వు అర్థం చేసుకుంటావు. ప్రభా ఇప్పటికీ పాపం ఆ బిడ్డ చాలా వేదనతో ఉంది, తను ఏమీ చెయ్యలే నిస్సహాయ స్థితిలో నీ వైపు చూస్తుంది. నువ్వు ఏదైనా చేయగలిగింది దేవుడు, నువ్వు ఏదైనా కృప చూపించేది నువ్వే తప్ప మా వల్ల ఏది కాదు. మన భక్తిని బట్టి కాదు, కేవలం ఏది కాదు, అది దేవుని యొక్క కృప చూపించాలంతే. కానీ దేవుడు ఏదైనా చేయగలిగింది దేవుడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, గత 2 వారాల కిందట మందిరానికి ఆ అమ్మాయి వస్తే ఇక 2-3 రోజుల్లో కూడా ప్రసవిస్తుందన్నా కూడా మందిరానికి వచ్చింది. చూడండి, ఆమె విశ్వాసాన్ని చూసినప్పుడు చాలా పాపం నాకు చాలా బాధ వేసింది ఆ పిల్ల పరిస్థితి. అందరూ వెళ్ళిపోయినాక ఆ పిల్ల కోసం ప్రార్థన చేసి, ప్రభా ఏదైతే శాపం ఉందో ఆ శాపం నుంచి నువ్వు విడిపించగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవే. మా కొరకు నువ్వు ప్రాణం పెట్టిన దేవుడు, ఈ బిడ్డ కొరకు నువ్వు కుమారుని దయచేయగలిగిన దేవుడు నువ్వే కదా ప్రభా అని ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తే నిజంగా ఆమెకు మనసులో కూడా ఇక కళ్ళు అయ్యే వస్తున్నాయి, అయ్యే అనుమానంగా ఉంది. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటుంది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే ఏంటి అర్థం? ఉదయకాలం కూడా రోజు నేను కాన్ఫరెన్స్లో అమ్మాయి ఉంటుంది, ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రార్థన చేసేవాడు. నిజమే, దేవుని కృపను బట్టి మొన్న మగపిల్లడు పుట్టాడని ఆ అమ్మాయి ఫోన్ చేసింది. అసలుకి కొన్నిసార్లు అనుకున్నారు, మామూలుగా అయితే బిడ్డ కొంచెం అప్పుడే అవదు, ఆపరేషన్ పడద్దేమో అనుకున్నారు. కానీ దేవుని కృపను బట్టి దేవుడు నార్మల్ డెలివరీ ఇచ్చాడు. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది, అయ్యగారు మగపిల్లడు పుట్టాడు అయ్యగారు అంది. నాకు కొంచెం మనసులో ఒకలాగా శోకన అనిపించింది. ప్రభా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. ఆ పిల్ల వేతను చూసావయ్యా, ఆ పిల్ల కన్నీరు చూసావు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ బిడ్డ నీ వైపు చూసిందయ్యా. సంఘముగా మేము చేయగలిగింది ఒకటే, కృప చూపించే నీలో ఉంది, కానీ మా భక్తి కాదు, మా ప్రార్థన అంతకన్నా కాదు.
నువ్వే ఏదైనా చేయగలిగి నువ్వు ఒక్కడవే. అవునా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవయా, నిన్నేనే నమ్మియున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. నిన్నే నమ్మియున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా మా జీవితములో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా సంగములో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. నిన్నే నమ్మియున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. దేవుడు నీవే ఏదైనా చేయగలిగింది. అవును, ఏదైనా చేయగలిగింది దేవుడు. ఆయన ఆల్రెడీ ఒకవేళ ఆడపిల్ల పుట్టి గర్భంలో ఉన్నా దాన్ని మగపిల్లడిగా మార్చగలిగిన దేవుడు కూడా ఒకటండి. మనము ఆధారపడదగిన దేవుడు ఆయన. మనము నమ్మితే నువ్వు ఆ కార్యం చూస్తావు. అవునండి, మన జీవితాల్లో విశ్వాసం చొప్పునే మన జీవితంలో కూడా కార్యం జరుగుద్దండి. మనం అనుకోవచ్చు అది ఎలాగూ జరుగుద్ది అనుకోవచ్చేమో, కానీ అది నువ్వు నమ్మితే ఆ కార్యం చూస్తావు. అవునండి, ప్రభు బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా కేవలము ప్రభు మీద మనం ఆధారపడుతూ నేర్చుకున్నప్పుడే మనకు ఆ ధైర్యం వస్తుంది. మన జ్ఞానం, మన తెలివితేటలు, మన యొక్క అన్నిటి మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో మనం అలా చూస్తూనే ఉంటాం, కానీ కార్యాలు జరగవు. అందుకని మనం ఎప్పుడు కూడా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని నువ్వేం చేయాలి? నువ్వు ప్రేమించాలి. అవునండి, ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వదిలేదు. ఒకవేళ నీ మీద ఒకవేళ ఎవరైనా ఈర్ష్య చేత నిమ్మకాయలు వేసేసినా, ఎండుమిరకాయలు వేసినా, ఒకవేళ ఏదైనా చేతబడులు చేద్దామని కొంతమంది అనుకున్నా అది నీ మీద పనిచేయు. ఎందుకు పనిచేయవు? వాక్యం ఏం చెప్తుందంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. నువ్వు దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తావో, దేవుని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, వాక్యం ఏం చెప్తుందంటే, మీలో ఉన్నవాడు వేసిన నిమ్మకాయల కన్నా గొప్పవాడు, నీ మీద చేతబడి చేసేవాడు కన్నా గొప్పవాడు. సృష్టికర్త అయిన దేవుడైన నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీ తండ్రిగా ఉన్నప్పుడు నువ్వు భయపడవసరం. పిల్లలు భయపడతారా? అది ఎంత లావు కుక్క ఎదురుగా ఉన్న వాళ్ళ నాన్న చేతిలో పక్కన ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అవసరమైతే ఆడు ఒంగుని రాయేస్తారు, చూస్తాడు దాని మీద. ఎందుకు? వాళ్ళ నాన్న పక్కన ఉన్నాడు. వాళ్ళ నాన్న పక్కన ఉన్నాడంటే వాడికి ఎంత బలం అనుకున్నారు? నిజమే. అందుకని కొన్నిసార్లు మనము దేవుని మీద ఆధారపడినప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా భయపడవసరంలా. మనం నమ్మదగిన దేవుడు అండి ఆయన. నేను కారు తోలుతున్నప్పుడు
కాసేపట్లో వాళ్ళు నిద్రపోతారు. ఎందుకు నిద్రపోతారు? వాళ్ళకి అంటే నైట్ టైం కొంచెం లేట్గా వెళ్తున్నప్పుడు అయినా సరే పిల్లలు వీళ్ళు ఆటోమేటిక్గా నిద్రపోతారు. ఎందుకు నిద్రపోతారు? మా నాన్న మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్తాడు అంటే వాళ్ళ నమ్మకం ఏంటి చెప్పండి? మా నాన్న అనుకుంటారు. నా ఆధారం ఎవరు? నేను నమ్మిన దేవుడు. నాకు డ్రైవింగ్ వచ్చని కాదు, నా స్టీరింగ్ ఆయననే నడిపేవాడు, నాకు ముందు ఆయనే ఉండేవాడు, ఇశ్రాయేలుని కాపాడేవాడు, కొనుక్కోడు నిద్రపోడు. నిజమే. నీకు ముందుగా ఆయన దూతలు పంపిస్తాను వాగ్దానం ఇచ్చిన దేవుడు. పగల మేఘ స్తంభమే రాత్రి అగ్ని స్తంభమే ఉంటాను దేవుడు. మోషేకు తోడుకున్నట్టు నేను నీకు తోడుకుంటానని చెప్పిన దేవుడు. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చుకుని ఉంటాడా? చూడండి చూడండి పౌలు గారు ఒకే ఒకటి ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన సిలువ యందు తప్ప దేని బట్టి నేను అతిశయించను అంటే, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు నీతో ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా భయపడవసరం లేదండి. అవునండి. అందుకని మన విశ్వాసం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, ప్రభువు మీద మనం ఆనుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకనే పౌలు గారు ఇంకొక మాట చెప్పాడు. ఆ మాట కూడా మీకు చెప్పి ముగిస్తాను. గలతీయులు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. గలతీయులు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. చూసారా? 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే, సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుడు నాకు దూరమగును గాక అన్నాడు. అదే 2వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను క్రీస్తుతో కూడా ఏమైపోయినాను, నేను కూడా సిలువేయబడ్డాను అంటున్నాడు. అంటే ప్రభు ఎలాగైతే తన్ను సిలువేయించుకున్నట్టుగానే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను. ఇక నాదంటూ ఏది లేదు. ప్రభువును బట్టి తను అతిశయమైన తప్ప. అందుకని ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని అవమానాలు పొందినా, ఎన్నిసార్లు ఆయన్ని చంపాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఒకటి ఎన్నోసార్లు ప్రభు చెప్పిందే తెలుసా? బాయ్, నువ్వు ధైర్యంగా ఉండు, మాట్లాడు, నేను నీతో ఉన్నాను అన్నాడు. అంతే. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒకటే ధైర్యం. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎన్నోసార్లు అవమానాలు, నిందలు, ఎన్నో దెబ్బలు, ఇలాంటివన్నీ సామాన్యమే ఆయనకి. ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు, బ్రతికితే క్రీస్తు కొరకు, చనిపోతే నాకు లాభం అనుకున్నాడు. ఒకటి ఆయన ఆఖరిలో అంటాడు, నేను మంచి పోరాటము నేను పోరాడాను, నా పరుగు నేను కడముట్టాను, విశ్వాసం నేను కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంది. అవునండి, అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ కూడా ఆయన ఇస్తున్నాడు. నా కొరకు ఒక నీతి కిరీటం ఉంది. దేవునితో సిలువ వేయబడిన వ్యక్తిగా, దేవునికి సమర్పించుకున్న వ్యక్తిగా ఈ లోక యాత్రలో ఒక పోరాటంలో ఆయన నిలబడగలిగాడు. నీ ఆత్మీయ పోరాటంలో మనం నిలబడగలుగుతున్నామా? ఈ లోకంలో ఉన్న దాన్ని బట్టి ఏమైనా అతిశయిస్తున్నామా? ఈ లోకంలో మనతో ఏమీ రాదు, ఈ లోకంలో మనం ఏమీ కూడా తీసుకెళ్ళలేము. మనం ప్రభువుతో ఎప్పుడైతే మనల్ని మనం సమర్పించుకుంటామో, ప్రభువుకు మనం ఎప్పుడైతే మనము ఆయన మనసులో, ఆయన హృదయం అంతటితో మనం ఆయన ప్రేమిస్తామో, మనం ఆయన మీద ఆధారపడినప్పుడు మాత్రమే మనం ఆయన హృదయం అంతటితో మనం ఆయన ప్రేమించగలుగుతాం. ఒకవేళ ఎప్పుడైనా మన జ్ఞానము, మన తెలివితేటలు, మన సొంత ఆలోచనలు బట్టి నేను ఏదైనా చేయగలను, నేను ఫోన్ చేస్తే పలానాడు పని అయిపోద్ది, ఎప్పుడు కూడా మనుషులే, దేవుడు దేవుడే. అందుకని ఆపత్కాలమున చెప్పండి, నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రతి విషయంలో కూడా మనం ఆయన మీద ఆధారపడుతూ నేర్చుకోవాలి. అందుకని మనం ఎప్పుడు కూడా మన మీద ఆధారపడుతున్నాం. అందుకని పౌలు గారు నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే, నా
అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా దాదన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే. ఈ రోజున దేన్ని బట్టి మనం అతిశయించడం కాదు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, భూమి మీద కృప చూపుచున్న మిమ్మల్ని బట్టే కానీ ప్రభా, ఇదిమే చెప్పినట్లుగా దేనిని బట్టిని మేము అతిశయించే వరకు ఉండవద్దు ప్రభా. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. ఎంత నమ్మదగిన దేవుడు మాకున్న ప్రభా. అవునయ్యా, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు ప్రభా, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుడు నాకు దూరమగును గాక. దానివల్ల లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాను చెప్పే ప్రభా. అవునయ్యా, లోకమాయనలో లేకుండా అయ్యా లోకమును జయించగలిగిన దేవుడు నీవు ఉన్నావని ప్రభా. తండ్రి ఎంతగా నీకు నిలబడ్డాడు ప్రభా. నాలో లోకము కనపడినే వద్దయ్యా, లోకాశలు నాలో కనపడినే వద్దు ప్రభా. లోకము నేను ప్రభా నేను కొరకు జీవించేవాడిని కాదు ప్రభా. తండ్రి నాయన నీ కొరకు నిలబడే వరకు సహాయం చేయండి. పరిశుద్ధురానికి వందనాలు చెల్లించుకున్నాం. అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఒక్కడవే ప్రభా. నిజమే ప్రభా, కొన్నిసార్లు మాకున్న పరిస్థితిని బట్టి మేము ఎక్కడ అతిశయించని వద్దయ్యా. హిజ్కియా తన జీవితంలో అతిశయాన్ని బట్టి ఎంతో నష్టపోయాడు. దావీదు తన జీవితంలో అతిశయాన్ని బట్టి తను ఎంతో నష్టపోయాడు ప్రభా. అయినా మా జీవితాలు ఎక్కడ దేన్ని బట్టి అతిశయించని వద్దు ప్రభా. కేవలము కృప చూపుచున్న మిమ్మల్ని పౌలు ప్రభా, పేతురు, యోహాన్లు కూడా ప్రభా అయా ఎంతగా ప్రభా నీ మీద ఆధారపడ్డారు ప్రభా. ఎందుకు మా వైపు అలా చూస్తున్నారని ప్రభా. అయా మీరు సిలువ వేసిన నజరుడైన యేసు నామములోనే వీడు నలవటానికి శక్తి కలిగి ఉన్నాడు, కానీ మా వల్ల ఏది కాలేదనేది ఎంత ధైర్యంగా చెప్పగలిగినట్లుగా ప్రభా. దేవా, ఏదైనా నాయన కార్యము అది చేయగలిగేది నీవు గనుక ప్రభా. మా సొంత భక్తి మా సొంతది కాదు, ఏది కాదు ప్రభా. కేవలము ప్రభా నీవు సిలువలో మా కొరకు నువ్వు కార్చిన రక్తమును బట్టే ప్రభా. తండ్రి నాయన మీరు పొందిన దెబ్బల చేతనే స్వస్థత కలుగుతున్నది కనుక ప్రభా. ఈ భూమి మీద ఒక వ్యక్తి ప్రభా బాగుపడ్డాడంటే అది కేవలము నీ కృపను బట్టే ప్రభా. తండ్రి నాయన తండ్రి నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. దేవా నాయన ఎన్నో కుటుంబాల్లో ప్రభా నెమ్మది లేని కుటుంబాల్లో నెమ్మది ఇచ్చేది నీవు అని అయా ఆర్థికంగా సతమతమైపోతున్న కుటుంబాలని ఆర్థికంగా లేవనెత్తగలిగిన దేవుడు ప్రభా. ఏకాంగులు సంసారులుగా చేయగలిగిన దేవుడు, గొడ్రాలను కూడా ప్రభా సంసారిగా చేయగలిగిన దేవుడు ప్రభా. బిడ్డల గల తల్లులుగా చేయగలిగిన దేవుడు ప్రభా. నీవు ఏదైనా చేయగలిగింది నీ ఒక్కడివని ప్రభా. మా విశ్వాసాన్ని మీరు బలపరచండి ప్రభా. తండ్రి నాయన మా ప్రార్థన ఆలకించబడ నీకు వందనాలు. మా ప్రార్థనకు జవాబిస్తున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో నీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. ప్రభా నాయన పేతురు, యోహాన్లు, పౌలు, శీలలు కూడా ప్రభా ఎలాగో నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచారు. పౌలు తన బ్రతుకు కాలమంతి కూడా ప్రభా లోకమునకు నాకు లోకము సిలువేయబడి ఉన్నాను ఎలాగైతే నిన్ను ప్రకటించాడు ప్రభా. అలాంటి విశ్వాసములుగా మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరచండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకుని జ్ఞానం మాకు దయచేయండి. కూడిన ప్రతి బిడ్డలను కూడా దర్శించండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మనోనేతలు తెరవ చేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.